హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా ఛానల్. మా రాజమండ్రి వాసులకి ఉన్న గొప్ప వరం ఏంటో తెలుసా? ఈ గోదావరమ్మ తల్లి. అవునండి, మనసులో ఎంత కష్టం ఉన్నా, మాకు ఎంత టెన్షన్స్ ఉన్నా, సాయంత్రం వేళ ఇలా వచ్చి చల్లటి గాలిలో గోదావరమ్మ నది ఒడ్డున కూర్చుంటే చాలండి. ఎంతటి హాయిగా ఉంటుందంటే నేను మాటల్లో అయితే చెప్పలేను. ఇలాంటి అందమైన గోదావరి పైన ఆహ్వాన కిచెన్ అనే ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒకటి పెట్టారండి మా రాజమండ్రిలోని. మొదట ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ నదికి అటువైపు ఒడ్డున ఉండేదండి. వచ్చిన వాళ్ళందరినీ చిన్న చిన్న బోట్లలో ఎక్కించుకొని అటువైపు తీసుకెళ్లేవారు రెస్టారెంట్కి. కానీ అది చాలా కష్టమవుతుందనేసి ఇప్పుడు చక్కగా అందుబాటులోనే ఇటువైపుకే పెట్టడం జరిగింది ఈ రెస్టారెంట్ని. ఎప్పటి నుంచో మా వారు తీసుకువెళ్తానంటున్నారు, కానీ మాకు ఇప్పుడు కుదిరింది. సో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సో ఇంత రెస్టారెంట్కి వచ్చినప్పుడు లోపల కూర్చొని తినడం అనేది నాకు నచ్చలేదండి. కానీ బ్యాక్ సైడ్ మనకి అప్పర్ పైన ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్లో కూర్చొని మనం హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికైతే సూపర్ ఉంది. మేమైతే అదే ఎంచుకున్నాము. అలాగే పైకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, చుట్టూ గోదావరి, అటు బ్రిడ్జ్ ఇటు బ్రిడ్జ్. ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేనండి ఆ ఆనందాన్ని. అదిగో రెస్టారెంట్ అలాగా పైన ఓపెన్గా ఉంచారు బ్యాక్ సైడ్న. చుట్టూ గోదావరి, చల్లటి గాలిలో ఫ్యామిలీతో ఎంజాయ్మెంటే చాలా బాగుందండి. మా పెద్ద బాబుకి అయితే చాలా భయపడ్డాడు. గోదావరి మీద అస్సలు వద్దంటే వద్దనేసి అన్నాడు. కానీ తీసుకొచ్చిన తర్వాత వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఖచ్చితంగా ఇలాగా ఫ్లోటింగ్ రెస్టారెంట్కి వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.